సర్లే పోనీ. తప్పకుండా బండపు ఓళ్ళేం ఎనకమాల అట్టిపెట్టి కారు, అందులో ఆడకూతురు ఓళ్ళేం. హార్న్ మోగుతుంటే వినపడలేదు. కార్ కి సైడ్ ఇవ్వాలన్న కామన్ సెన్స్ లేదు. చూడు చిరతపులి, నువ్వు ఇంగిలి పీసులో బూతులు తిట్టినా నాకు అర్థం కాదు, కానీ నేను అచ్చ తెలుగులో మొదలెట్టాను అనుకో, 10 రోజులు ఆకుండా నువ్వు వాంతులు చేసుకుంటావు. బుద్ధి లేకుండా మాట్లాడుకో. నా కార్ కంటే నీ బోడి గొర్రెబండి గొప్పదా? ముందటది. అబ్బయ్యా, ఇంకా లాభం లేదు, నువ్వు సూపు చూడాల్సిందే. ఇత్తడైపోవాలి. ఇదిగో చూడు పాప, నీకో విషయం తెలుసో తెలియదో, 2 కత్తులు ఒకే వరలో ఇమర్చవచ్చు, 2 పువ్వులు ఒకే చెవిలో పెట్టచ్చు, 2 హార్మోనీ పెట్టెలు ఒకేసారి వాయించవచ్చు. కానీ ఒక బండి మాత్రమే పట్టే ఈ ఇరుకు సందులో నీ బండికి సైడ్ ఇవ్వటం కుదరదన్న లోకల్ నాలెడ్జ్ నీకు లేకపోవటం నిజంగా నీ కర్మ. షట్ అప్. ఖచ్చితంగా ఈ పిల్ల పట్నం చదువులతో పాడైపోయింది అబ్బాయ. లేదంటే వీళ్ళ బాబుకి నడమంత్రం సరి, ఈ అమ్మాయికి అర్ధాంతరంగా వయసైనా వచ్చి ఉండాలి. ఇది కరెక్ట్ అబ్బాయ. చూసావా, అయిపోయింది. ఇత్తడే కిలో 10 రూపాయలు. ఇత్తడే. సరే రారా. రావయ్య, వెళ్ళి ఆ పొగరమూత ఎవరు? హార్మోని పాపారెడ్డి కొడుకమ్మ. ఇతను హార్మోని చాలా బాగా వాయిస్తాడు. అమ్మాయి రాదా? ఎక్కడ అరుపులేంటి? అసలు ఆ కంగారికి రీజనింగ్ ఏంటమ్మా? రేపటి నుంచి నేను అర్జెంటుగా హార్మోని నేర్చుకోవాలి. ఇదేం గొడవమ్మా? చక్కగా సితారో, ఏనో, వైలినో, ఇంకేవో కొత్త వాయిద్యాలు వస్తున్నాయి. అవి వాయించడం నేర్చుకోకుండా ఎప్పుడో సొరబ కంపెనీ వాళ్ళు వాయించిన హార్మోని నేర్చుకుంటానంట బేటి. అదంతా కుదరదు. రేపటి నుంచే నేను హార్మోని నేర్చుకుని తీరాలి, అంతే. పోనీలేరా బాబు, పిల్ల ముచ్చట పడుతుందిగా, నేర్పించు. అట్టగలేవే అమ్మా. అమ్మాయి రాదా, ఈ చుట్టుపక్కల ఊళ్ళల్లో హార్మోని వాయించడం వచ్చిన వాళ్ళు అందరినీ నీ ముందు వరుసలో నుంచో పెట్టేస్తాను. నీకు నచ్చిన దగ్గర నేర్చుకో. అక్కర్లేదు, ఈ ఊళ్ళోనే ఉన్నాడు. ఎవడాడు? పేరు గోపి, పాపారాయుడనే వాడి కొడుకట. హార్మోని మీద నాగస్వరం వాయించడంలో జిల్లా మొత్తం మీద పేరు కొట్టేశావు అబ్బాయ. అందుకే నేను తప్పుడు కదా అప్పలేదన్నారా? మన అబ్బాయి 3 జిల్లాల మీద పేరు కొట్టేశాడు. పాపారాయుడు గారండి, మా అబ్బాయి గారి చేత సూర్యచంద్రరావు గారి అమ్మాయికి అర్జెంట్ గా హార్మోని నేర్పించాలని అర్జెంట్ గా పంపించమని ఆర్డర్ చేశారండి. అంచేత మీ అబ్బాయి గారిని అర్జెంట్ గా పంపించండి. ఏమిటి అంత అర్జెంట్ గానా? అంత అర్జెంట్ అండి బాబోయ్, నేను వచ్చేస్తాను, నువ్వు అర్జెంట్ గా వెళ్ళిపో. ఇది కాదు, అటు అటు. ఏంటి వెళ్తావా? ఇంటికొస్తే కుర్చీ వేయాలనే మంచి మర్యాద తెలియని వాళ్ళ ఇంటికి వెళ్తావా? ఆ మంచి మర్యాద నేర్పడం కోసమైనా వెళ్ళాలి కదా నాన్న. నాన్న, అతను వస్తున్నాడు. ఓ నువ్వా? రావయ్యా రా. ఇదేనా రావటం? తమరు చేయి మాసిపోతుందేమో. ఏంటి ఈ ఊళ్ళో అందరికీ నువ్వు హార్మోని నేర్పే గురువు అంట? అదేదో హాబీగా నేర్చుకున్నానండి, అది ఈ వేళ ఉపయోగపడుతుంది. మనం అలా కూర్చుని మాట్లాడుకుందామా? ఏ కూర్చోకుండా మాట్లాడలేవా? దాందే ఉందండి, కావాలంటే నడుస్తూ మాట్లాడగలను, పరిగెత్తుతూ కూడా మాట్లాడగలను. హలో, గుడ్ మార్నింగ్. అసలు మీరేమిటి, మీ వంశం ఏమిటి, ఎలాంటి వంశం మీది? మీ తాత ముత్తాతల గురించి మా హిస్టరీ మాస్టర్ ఎప్పుడు చెప్తుండేవారు. ఇకపోతే మీ నాన్నగారి గురించి. నా గురించి నీకు ఇంకా బాగా తెలియదు. నా గురించి మీ అమ్మాయి గారికి బాగా తెలుసు కదండి. తీసుకో అమ్మాయ్యా. మొత్తానికి నువ్వు చాలా తెలివైనవాడివయ్యా. మీరు ఇలాంటి విషయాలు భలే చక్కగా కనిపెడతారండి. ఈ విషయం కొంచెం మా నాన్నగారు చెప్పండి. ఆయన నాకు మనుషుల్ని వాయించడం, హార్మోనియం వాయించడం తప్ప వేరే ఇంకేమీ రాదంటారు. అన్నట్టు వాయించడం అంటే గుర్తుకొచ్చింది, మా అమ్మాయికి హార్మోనియం ఎప్పటి నుంచి నేర్పుతావు? దాందే ఉందండి, రేపు శుక్రవారం, పైగా ఏకాదశి, చాలా మంచి రోజు. రేపటి నుంచే నేర్పించడం ప్రారంభిద్దాం. సరే, పొద్దున్నే సజ్జనం తినేసి హార్మోని పెట్టి భుజానేసుకుని వచ్చేయి, మా అమ్మాయి హార్మోని నేర్చుకుంటా. అబ్బాబ్బా, అక్కడే వచ్చినట్టు చిక్కంతా. అనవసరంగా నేను మా నాన్నగారు గౌరవనీయులం అనే పేరు సంపాదించేసామా, మరి మాలాంటి గౌరవస్తులం మీ ఇంటికి వచ్చి నేర్పిస్తే అది మీకే చిన్నతనంగా ఉంటుంది. కాబట్టి పొద్దున్నే మీ అమ్మాయిని మా ఇంటికి వచ్చామానండి, ఆ చద్దను ఏదో నేనే తెరిపించి హార్మోని నేర్పించడం మొదలు పెడతాను. ఉంటాను. ఏంటి, మా అమ్మాయి మీ ఇంటికి వచ్చి హార్మోని నేర్చుకోవాలా?
ఎవరితో మాట్లాడుతున్నావు? తెలిసే మాట్లాడుతున్నావా? ఏమిటి నీ కంగారు? అతను అన్న దాంట్లో తప్పే ఉంది. మనలాంటి ధనవంతులు ఇలాంటి వాళ్ళ ఇంటికి సంగీతం నేర్చుకోవడానికి వెళ్తే అది వాళ్ళకి ఎంత గొప్ప. అందులోనే మన కారు వాళ్ళ ఇంటి ముందు ఆగితే వాళ్ళకి మరింత గొప్ప. అందుకని పాపం. అందుకే పాపం. అట్టగా పాపం. అవును పాపం. సరేనయ్యా, మా అమ్మాయి తనకి హార్మోని నేర్పే అవకాశం నీకు ఇస్తుంది. జాగ్రత్తగా నేర్పే. ఎట్టా ఉంది? పాలకోవ తిన్నంత ఆనందంగా ఉందండి. వస్తాను. బుల్లికారు వచ్చేస్తుంది అబ్బాయ. అలా కూర్చోండి. Dirty place. ఇక్కడ కూర్చునేది ఏమిటి జనమంతా? ఓహో, ఈ వీధి మొహానికి ఎప్పుడూ కారు వచ్చుండదు. నా కారు చూడడానికి వచ్చుంటారు. దానికి ఒక కథ ఉందండి. అనగనగా వెనకటికి 7 ఏళ్ల క్రితం నేను ఆ గుర్ర బండి కొన్నా. మొదటిసారి మా వీధికి వేసుకొచ్చినప్పుడు 100 మంది వచ్చారు జనం. ఓ సోసి నా బండి చూడటానికే వచ్చారు కదా అని రెండోసారి వేసుకొచ్చా. 50 మంది వచ్చారమ్మా. మూడోసారి వేసుకొచ్చా. ఎవ్వరు రాలేదు. నేను నా గుర్రం మిగిలాం. మీ కారు సంగతి అంతే. ఏమిటా బాగుడు? నువ్వింక వాయించడం మొదలెట్టబ్బాయా. అవును, మీ తాత ముత్తాతలే కాకుండా నువ్వు మీ నాన్న కూడా చాలా గౌరవమైన వాళ్ళన్నావు. కనీసం కుర్చీ వేయాలనే మేనర్స్ కూడా తెలీదా? మేనర్సా? అరే, అటక మీద మర్చిపోయానండి. రే మావా, లోపలికి వెళ్ళి అమ్మాయి గారికి మేనర్స్ తెచ్చివి. అర్జెంటుగా మేనర్స్ రెడీ. అలా పక్కన వెయ్యి. రండి, దయచేయండి, దయచేయండి. ఆశలు కండి. సారీ మేడం, ఇది ఏ డచ్ కాలంలోనో ఫ్రెంచ్ కాలంలోనో కొన్న కుర్చీ. పాప విరిగిపోయింది. పోతే పోయిందని అసలు కుర్చీ. కానీ తమలాంటి పెద్దలు కూర్చుని కుర్చీ వేరకొట్టినా అది మాకు ఎంతో గౌరవంగా ఉంటుంది కదరా? చాలా గౌరవం. పాపం దెబ్బలు తగలేమో ఒకసారి చూడండి. నన్ను ఇక్కడికి ఇన్సల్ట్ చేయడానికి పిలిచావన్నమాట. నన్ను నలుగురిలో అవమానం చేస్తావా? I will see your end. ఏంటమ్మా, నువ్వు నా ఎండ్ చూస్తావా? నా బీనింగా చూడలేదు. ఎండ్ నువ్వేం చూస్తా? Shut up. అయ్య బాబోయ్, నా కాడే తోడుకోనకపోతే నీ కార్ స్టార్ట్ అవుదమ్మయ్యా. పిన్ని సులై. Idiot. Get lost. అబ్బయ్యా, అది మా పెద్ద దెబ్బ కొట్టింది అబ్బాయి. ఎంత పొగరు మొద్దో చూసావా అబ్బాయా? ఏంటేంటి బాలకమేంటి? ఆ బురదేంటి? ఆ కారులో వెళ్ళే పొగరబోతమ్మాయి నా మీద బురద కొట్టిపోయింది. చూసావా అబ్బాయా? దాని పొగరకు అంతు లేకుండా పోతుంది. ఇంకా లాభం లేదు, ఇత్తడైపోవాల్సిందే. అందుకో హార్మోని పెట్టా. బండి దిగి రావమ్మా బుచ్చమ్మ, పొగరు తగ్గించవమ్మ గుండమ్మ. బండి దిగి రావమ్మా బుచ్చమ్మ, పొగరు తగ్గించవమ్మ. నీ బుజ్జి కారుకున్న నట్టు లూజు టైటు చేయక వదలనమ్మడు. నీ అబ్బ డబ్బులతో నాలాంటి గురుడు నీకు దొరకడమ్మడు. నీకు పాఠాలు నేర్పించనా, ఊళ్ళో ప్రోగ్రాములు తెలుసనా? అరే గుండమ్మ, బండి దిగి రావమ్మ బుచ్చమ్మ, పొగరు తగ్గించవమ్మా.
ధినకు ధినకు థ మరి జమకు జమకు జామ్ అరే ధినకు 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 హార్మోని అంటే నీకంత అలుసా ఎట్టా వాయించాలో నీకు తెలుసా ఆ చేత్తో గాలి తిప్పి ఆడించాలి ఈ చేత్తో మెట్లు నొక్కి పాడించాలి తాళాల చప్పుడుకే చెవులు మూసుకుంటే ట్యూను కుదరదమ్మడు ఆ పక్క ఈ పక్క దరువుంటేనే ఆటకి అందవమ్మడు నీకు సంగీతం నేర్పించనా టీవీ ప్రోగ్రాములు తెలుసన్నా ఓ అరే గుండమ్మా బండి దిగి రావమ్మా కూర్చమ్మా పొగరు తగ్గించవమ్మమ్మమ్మమ్మమ్మమ్మమ్మ సరసానికైనా సంసారానికైనా కోచింగు ఉండాలే చింతామణి ప్యాంటు షర్టు మిడిసిపాటు తగ్గించుకో చీర కట్టి ఆడపిల్లవని పెంచుకో పాఠాల కోసం వచ్చి నీ నీకు చూపిస్తే సాగదమ్మడు వీరెక్కి తెగబడితే వీరపాదు పక్క దిష్టి పెడతవమ్మడు ఎట్టా నడవాలో నేర్పించనా డాన్స్ ప్రోగ్రాము నేర్పించనా మరి తరిగినతో మర్ర గుండమ్మా బండి దిగి రావమ్మా కూర్చమ్మా పొగరు తగ్గించవమ్మా తోటకూర గోంగూర బచ్చల కూర కొత్తిమీర కరేపాకు తోటకూర గోంగూర బచ్చల కూర ఇదిగో కూరలమ్మాయి, ఇలా రా. ₹1 గోంగూరెట్టు. ఏమిటి రూపాయికి ఒక్కటేనా? ఒకటి కాకపోతే 2 వస్తాయా? తోటకూర గోంగూర బచ్చల కూర కొత్తిమీర కరేపాకు ఎండ్రాయిలు పచ్చి రొయ్యలు బొమ్మడాయిలు పీతలు పిత్త పరిగెలు తోటకూర ఏ గంపా, గోంగూర బచ్చల ఇలా కూర రా. కొత్తిమీర కరేపాకు గంపెట్టు గంప. నా పేరు సుబ్బులు, మా ఇంటి పేరు మంచం కోళ్ళు. సీనికులు వస్తున్నాయి, కూతంత సయ్యండి. అది సరే, పక్కీదులో కాయగూరలను కాకెత్తు ఈ తిరిగేసరికి నీ స్కూల్ అమ్ముతున్నావు. 2 కలిపి అమ్మటం పాపం కదా. పాపం ఏంటి పాపం? ఎవరికి అది కావాలంటే అది కొనుక్కుంటారు. పైన వెజిటేరియన్, కింద నాన్ వెజిటేరియన్. మాటర్స్ కి మీకు రొయ్యలు గోంగూర వండుకోవాలనుకోండి, దానికొకడికి దీనికొకడికి పరిగెడతారేటి? వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ నా కాడే ఉన్నాయి. మంది అసలు సూపర్ బజారు. సరే గాని ఓ పాల గొంగరెట్టు. పావలాకింత తెచ్చావేంటి? ఇలాగైతే నీ వ్యాపారం దెబ్బైపోద్ది. ఏం దెబ్బైపోదు. అయినా అందరికీ అలా ఎడతానే ఏంటి? కొందరు సూత్తే ఎట్ట బుద్ధి అవుద్ది, కొందరు సూత్తే మొత్త బుద్ధి అవుద్ది. తమన్ని తమ మొక్కారు విందండి, తమ ఎట్రాసన పొగరు చూస్తా ఉంటే ఎట్ట బుద్ధి అయింది. నాకు తెలవ కడుగుతాను, ఈ మీసకట్టు మీకు పుట్టుకతో వచ్చిందా? అవును, ఈ ఇంట్లో ఆడంగులు ఎవరూ లేరా? మగంగులు మీరు కొంటున్నారు. ఓహో, వైఫ్స్ గట్రా లేరనుకుంటా. అలాంటి గొడవలేం పెట్టుకోలేదు నేను. అలాగండి, నాకు హస్బెండ్స్ గట్రా ఎవరూ లేరు. తాళి కట్టినడు దేవిసీమలో తుఫాన్ వచ్చినప్పుడు యాటకనెళ్ళి సముద్రంలో కొట్టుకుపోయాడు. మళ్ళీ తుఫాన్ ఎప్పుడు వస్తుందా, ఆడెప్పుడు కొట్టుకొస్తాడా అని చూస్తున్నా. ఈ ఏడాది కానీ తుఫాన్ రాదనుకోండి, మీలాంటి మహారాజా అండర్లో ఉండిపోతాను. వద్దా కోతంత తండ్రి. ఎత్తాను పట్టు. తోటకూర గోంగూర బచ్చల కూర కొత్తిమీర కరేపాకు ఎండ్రాయిలు పచ్చి రొయ్యలు బొమ్మడాయిలు పీతలు పిత్త పరిగెలు. నా పేరు ఆముదాల అసిరయ్య. నేను ఈ ఊరికి దంగీరు నుంచి వచ్చిన ఇన్స్పెక్టర్ని అని మీ అందరికీ అండర్స్టాండింగ్ అయిపోనాదని నాకు అండర్స్టాండింగ్ అయిపోనాది. నేను మామూలు ఇన్స్పెక్టర్ని కాను,
కేడీలకు బేడీలు తగిలించి బీడీలతో కాల్చి కాల్చి బుద్ధి చెప్పడంలో చాలా పెద్ద పేరున్నవాణ్ణి. ఎముళ్ళాటోళ్లకు ముగుళ్ళాటోణ్ణి. మోకాల చిప్పల తీయించడంలో ప్రత్యేకమైన ట్రైనింగ్ అయిన వాణ్ణి. నేను అడిగిన ప్రతిదానికి మీరంతా ఎస్ అని సమాధానం చెప్పాలి. ఏమని సమాధానం చెప్పాలి? నేను చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్ని. ఎంత స్ట్రిక్ట్ ఆఫీసర్నో అంత ఎదవనాయాల్ని. సెటప్. దీనికి నో అని చెప్పాలి. నేను క్వశ్చన్లు అడుగుతాను, ఆన్సర్ టు ది క్వశ్చన్లో. ఈ స్టేషన్ అంతటికి సీనియర్ ఫెలో ఎవడు? హూ ఈజ్ సీనియర్ ఫెలో? నాకు ఈ ఊరి ఇస్త్రీ అంతా కావాలి. నేను అడిగే ఒక్కొక్క క్వశ్చన్కి సరిగా సమాధానం చెప్పు. ఈ ఊరంతటికి రిచ్ ఫెలో ఎవడు? శ్రీమాన్ సూర్యచంద్రరావు గారండి. ఈ ఊళ్ళో అతి మిక్కిలి మిక్కిలి పలుకుబడి గల వ్యక్తి ఎవడు? శ్రీమాన్ సూర్యచంద్రరావు గారండి. పోలీసు వాళ్ళకి యాలకు ఉపయోగపడి వాళ్ళని యాలకి ఉపయోగించుకునే బుర్ర వ్యక్తి ఎవడు? శ్రీమాన్ సూర్యచంద్రరావు గారండి. ఈ ఊళ్ళో పచ్చి ఎదవ కేదీనాయాలు ఎవడు? శ్రీమాన్ సూర్యచంద్రరావు గారండి. అన్నింటికీ ఆల్ ఇండియా రేడియోలో ఆడి పేరు గడగడగడగడ మోగిపోతుంటే ఆడేదో పెద్ద పొగరుపోతాయి ఉండాలని నా మెదడుకు ఐడియా వస్తా ఉండదు. పోలీసు వాళ్ళ దృష్టిలో పొగరబోతు అతను కాదండి, గోపి అని ఒక మునగాడు ఉన్నాడండి. వాడికి రెండు విద్యలు తెలుసండి. ఒకటి హార్మోని వాయించడం, రెండు హారి చేసిన వాళ్ళని ఎడాపెడా వాయించడం. అబ్బా భలే వాయిస్తాడండి. అంత మునగాడా? అయితే ఆ అవరాగడ సంగతి త్వరలోనే చూసుకుంటాను. ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్. ఈ ఊళ్ళో చూడగానే సుర్రు సుర్రు మనిపించే అందగట్టె ఎవరు? రాదండి. ఎవరు అలాదా? ఎక్కడ కంపెనీ? అయ్య బాబోయ్, కంపెనీ సరుకు కాదండి. శ్రీమాన్ సాక్షాత్ సూర్యచంద్ర గారి ఏకైక పుత్రిక, సింగిల్ డాటర్. అయితే వివాహముగానే అయిపోయినదా? ఇంకా లేదండి. గుడ్. అయితే మన డిపార్ట్మెంట్ లోనే పుట్టి పెరిగి పెద్దవాడవుతున్నాడన్నమాట. 6 అడుగుల ఆజానుభావుడు. అయితే వెంటనే ఇల్లు ఓ లుక్ చేస్తాను. లుక్ అయిపోతుంది.